7th క్లాసు సోషల్ స్టడీస్ పార్ట్ 1 ఏ టాపిక్స్ ఉన్నాయో చూడండి. 2023-24 ఎడిషన్. విషయ సూచిక భూమి వైవిధ్యం. ఫస్ట్, వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం. సెకండ్, వర్షము, నదులు. థర్డ్, చెరువులు, భూగర్భ జలాలు. 4, మహాసముద్రాలు, చేపలు పట్టడం. 5, యూరప్. 6, ఆఫ్రికా. ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు. 7, చేతివృత్తులు, చేనేత వస్త్రాలు. 8, పారిశ్రామిక విప్లవం. 9, ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగితపు పరిశ్రమ. 10, రవాణా వ్యవస్థ ప్రాధాన్యత. రాజకీయ వ్యవస్థలు, పరిపాలన. 11, కొత్త రాజులు, రాజ్యాలు. ఫస్ట్ లెసన్ రీడింగ్. వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం. మనం నివసించే ప్రపంచంలో అనేక భౌతిక అంశాలు ఉన్నాయి. పర్వతాలు, కొండలు, సముద్ర తీరాలు, ఎడారులు, అడవులు, మంచుతో కప్పి ఉన్న ప్రాంతాలు, ఇలా అనేక భేదాలు ఎందుకున్నాయి? ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలను ఈ భేదాలు ఎలా ప్రభావితం చేస్తాయి? వివిధ రకాల పటాల సహాయంతో ఈ ప్రశ్నలను చదివి మనం అవగాహన చేసుకోగలము. కొన్ని పటాలు ఆయా ప్రదేశాలు ఎంత ఎత్తులో, ఎంత లోతులో తెలుసుకోవడానికి, కొన్ని ప్రాంతాల్లో వర్షం, వేడి, చలి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఆయా ప్రాంతాల్లో పండే పంటలను, పెరిగే వివిధ రకాల అడవులను ఇంకొన్ని రకాల పటాలు తెలుపుతాయి. ఇలా పటాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రపంచం గురించి మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు. కర్ణాటక పశ్చిమ కనుమలలోని సతత హరిత అరణ్యాలు. దక్షిణ అమెరికా, బ్రెజిల్ దేశంలోని కోకనా బీచ్. ఆఫ్రికా ఖండం, లిబియా దేశంలోని సహారా ఎడారిలోని ఒయాసిస్. అంటార్క్టికా మంచుతో కప్పి ఉన్న ఖండం. పాఠశాల అట్లాస్ను చూసి వాటిలో ఎన్ని రకాల పటాలున్నాయో పరిశీలించండి. మీరు చదివి అవగాహన చేసుకొని పటాల జాబితా తయారు చేయండి. గత సంవత్సరం కొన్ని సాధారణ పటాల గురించి నేర్చుకున్నాము. ఈ సంవత్సరం ఎత్తులను తెలిపే పటాల గురించి తెలుసుకుందాము. ముందుగా గత సంవత్సరం నేర్చుకున్న పటాలను పునశ్చరణ చేసుకుందాము. మీ తరగతి గదిలోని గోడకు భారతదేశ పటాన్ని తగిలించండి. ఆ పటాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఫస్ట్, మోహన్ హైదరాబాద్ నుండి భోపాల్ వెళ్ళాడు. అతను ఏ దిక్కుకు ప్రయాణం చేశాడు? ఉత్తరం దిక్కుకు. సెకండ్, అశోక్ లక్నో నుండి చెన్నై వెళ్ళాడు. ఆయన ఏ దిక్కుకు వెళ్ళాడు? దక్షిణం దిక్కుకు. థర్డ్, రెజీనా ముంబై నుండి భువనేశ్వర్ వెళ్ళింది. ఆమె ఏ వైపుకు వెళ్ళింది? తూర్పు దిక్కుకు. 4, విప్రాచ్ కోహిమా నుండి జైపూర్ వెళ్ళాడు. ఆయన ఏ దిక్కుకు ప్రయాణించాడు? పడమర దిక్కుకు. ఇటువంటివే మరికొన్ని ప్రశ్నలు తయారు చేసి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకోండి. పటం మీద చూపిన గుర్తులు చూడండి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దును గుర్తించండి. వేలును ఆ సరిహద్దు గీత గుండా పోనివ్వండి. రాష్ట్ర సరిహద్దు, భారతదేశం సరిహద్దు, అంతర్జాతీయ సరిహద్దు తెలిపే గుర్తులను మీ నోటు పుస్తకంలో గీయండి. తెలంగాణకు ఉత్తరాన, దక్షిణాన, పడమరాన మరియు తూర్పున ఉన్న రాష్ట్రాల జాబితా రాయగలరా? పటంలో ఇచ్చిన స్కేలు సహాయంతో 2 ప్రదేశాల మధ్య దూరాన్ని కొలిచే విధానాన్ని 6వ తరగతిలో నేర్చుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి జైపూర్, ఇంపాల్, గాంధీనగర్, తిరువనంతపురం వంటి రాష్ట్ర రాజధానులకు గల దూరాన్ని కొలవండి. గుర్తులు: బిందువు, రేఖ, ప్రదేశం.
ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి గుర్తులను ఉపయోగిస్తాము. మీరు కొన్ని గుర్తులను గురించి 6వ తరగతిలో తెలుసుకున్నారు. ఒకవేళ భారతదేశ పటంలో ఢిల్లీని చూపించమంటే చుక్క గుర్తుతో చూపించి ఢిల్లీ అని రాస్తాము. మంజీరా నదిని చూపమంటే దాని ప్రవాహ మార్గంలో ఇలా రేఖను గీస్తాము. రైలు మార్గాన్ని చూపడానికి గుర్తుతో ట్రక్కును గీస్తాము. తెలంగాణ పటంలో మెదక్ లేదా హైదరాబాదు జిల్లాను చూపాలంటే సరిహద్దును గీసి వేరువేరు రంగులతో కానీ డిజైన్లతో కానీ చూపుతాము. అవి ఆ ప్రాంతాన్ని చూపే గుర్తులు. ఆ విధంగా అన్ని భౌతిక వస్తువులను బిందువు, రేఖ, ప్రాంతాల గుర్తుల ద్వారా పటం మీద చూపుతాము. ఈ పుస్తకంలోని మిగతా పాఠాలలో ఉన్న కొన్ని పటాలను పరిశీలించి కింది పట్టికను పూరించండి. బిందువు గుర్తు, రేఖా గుర్తు, ప్రాంతం గుర్తు. రాష్ట్రాలు, రాజధానులు. ఇక్కడ చూడండి, రాష్ట్రాలు, రాజధానులు. తమిళనాడు చెన్నై రాజధాని, కేరళ తిరువనంతపురం, కర్ణాటక బెంగళూరు, గోవా పనాజీ, ఆంధ్రప్రదేశ్ అమరావతి, తెలంగాణ హైదరాబాదు, మహారాష్ట్ర ముంబై, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, ఒడిస్సా భువనేశ్వర్, పశ్చిమ బంగాల్ కోల్కత్తా, జార్ఖండ్ రాంచీ, బీహారు పాట్నా, మధ్యప్రదేశ్ భోపాల్, గుజరాత్ గాంధీనగర్, రాజస్థాన్ జైపూర్, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్, హిమాచల్ ప్రదేశ్ సిమ్లా, హర్యానా చండీగఢ్, శ్రీనగర్ జమ్మూ, సిక్కిం గ్యాంగ్టాక్, అస్సాం తీస్పూర్, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, నాగాలాండ్ కోహిమా, మణిపూరు ఇంపాల్, మేఘాలయ షిల్లాంగ్, త్రిపుర అగర్తల, మిజోరం ఐజ్వాల్. సూచిక దేశ సరిహద్దు రేఖ, ఈ రేఖ. రాష్ట్రాల సరిహద్దు రేఖ ఇక్కడ. రాష్ట్ర రాజధాని ఇవి. భౌతిక పటాలు. మీ అట్లాస్లో కొన్ని భౌతిక పటాలు ఉన్నాయి చూడండి. ఆకుపచ్చ, పసుపు, గోధుమ రంగులు వేసి వివిధ ప్రాంతాలను తెలిపే పటాలు వాటిలో ఉన్నాయి, గమనించండి. ఆ పటాలు రకరకాల భూస్వరూపాలను, పీఠభూములు, మైదానాలు, పర్వతాలు మొదలైన వాటిని తెలుపుతాయి. వివిధ ప్రాంతాల ఎత్తులను కూడా అవి సూచిస్తాయి. సమతలంగా ఉన్న కాగితం మీద ఎత్తైన ఒక ప్రాంతాన్ని ఎలా చూపించగలము? ఇదిగో ఇలా గీసి చూపించవచ్చు. మీరు చూసేది బొమ్మ, ఇది పటం కాదు. బొమ్మలోని ఎత్తైన కొండలు వాటి వెనుక ఉన్న ప్రదేశాన్ని కనిపించకుండా చేశాయి. కానీ పటం అన్ని ప్రదేశాలు కనబడేలా చూపుతుంది. ఈ ప్రదేశపు పటాన్ని ఎలా గీయవచ్చో ఆలోచించండి. రంగు ఉపయోగించి ఎత్తు ప్రదేశాలను పటంలో చూపటం ఒక పద్ధతి. దీన్ని ఎలా చూపిస్తారో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. నింపూరు గ్రామ చిత్రం. భూమి మీద ఉండే ఎత్తులను కొలవడం. భూమి మీద ఎత్తును సముద్రం మట్టం నుండి కొలుస్తారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి నింపూరు గ్రామ పటాన్ని పరిశీలించండి. కింది పటంలో నింపూరు గ్రామం సముద్ర మట్టానికి 50 మీటర్ల ఎత్తులో ఉన్న విషయాన్ని గుర్తించండి. గుడి సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? ఇక్కడ చూడండి, సముద్ర మట్టం 0. గుడి 100 మీటర్లు. కొండ
పైభాగం సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? పటంలో ఎత్తులను చూపటం. నింపూరు గ్రామ పటం చూడండి. నింపూరు గ్రామ పటం. సముద్ర మట్టం నుంచి ఎత్తు. నింపూరు గ్రామం సముద్ర మట్టం నుంచి ఎత్తు. పటంలో 3 జోన్లను ఎత్తులను చూపటాన్ని గమనించారా? మొదటి జోను 0 మీటర్ల ఎత్తు నుండి 50 మీటర్ల ఎత్తు వరకు. రెండవ జోను 51 మీటర్ల ఎత్తు నుండి 100 మీటర్ల ఎత్తు వరకు. మూడవ జోను 101 మీటర్ల ఎత్తు నుండి 150 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి. అంటే 51 మీటర్ల ఎత్తు నుండి 100 మీటర్ల ఎత్తు మధ్యలో ఉన్న ఏ ప్రాంతమైనా 50 మీటర్ల ఎత్తుకు పైభాగాన 100 మీటర్ల ఎత్తుకు దిగువన ఉన్నట్లుగా గ్రహించాలి. ఎత్తులను వివిధ రంగులలో చూపించవచ్చు. ఎత్తులను చూపుతున్న నింపూరు గ్రామ పటాన్ని చూడండి. సముద్రం పక్కన ఉన్న ప్రదేశానికి ఏ రంగు వేశారో గమనించండి. పటంలోని అతి ఎత్తైన ప్రదేశానికి ఏ రంగు వేశారో కనుగొనండి. ఇప్పుడు మీ అట్లాస్లో లేదా గోడకు వేలాడదీసిన పటంలో భారతదేశ లేదా తెలంగాణ భౌతిక పటాన్ని చూడండి. ప్రదేశాల ఎత్తులను, రంగులను, సూచికను చూసి తెలుసుకోండి. కాంటూరు లేదా సమతల రేఖలు. కాంటూరు లైన్స్. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే కాంటూరు లేదా సమతల రేఖ అంటారు. నింపూరు గ్రామ పటంలో ఆ గ్రామం గుండా పోతున్న ఒక గీతను గమనించే ఉంటారు. అది 50 మీటర్ల కాంటూరు రేఖ. ఆ గీత మీద ఉన్న అన్ని ప్రదేశాలు 50 మీటర్ల ఎత్తులోనే ఉంటాయి. భూస్వరూపాన్ని బట్టి ఈ కాంటూరు రేఖలు వంకర టింకరగా ఉండవచ్చు. ఇవి ఒకదానికి ఒకటి ఖండించుకోవు. 2 కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటే కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలు. ఈ పటాలు భూమి ఉపరితల స్వరూపాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. పర్వతాలు, లోయలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీరు తెలంగాణ భౌతిక పటాన్ని గమనిస్తే గోదావరి నది తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తుందని తెలుసుకుంటారు. ఈ వాలు గుండా పశ్చిమకి ప్రయాణం చేస్తే నువ్వు పీఠభూమి ప్రాంతంలోని కొండలను చేరుకుంటావు. ఈ పీఠభూమి ప్రాంతాన్ని కృష్ణా, గోదావరి నదులు విభజిస్తూ ఉన్నాయి. అందువల్ల లోతైన విశాలమైన లోయలు ఏర్పడ్డాయి. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఎత్తులను తెలిపే ఈ పటాలు బాగా ఉపయోగపడతాయి. హెచ్చుతగ్గులున్న ప్రాంతంలోని 2 ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు ఏ మార్గాన రోడ్డు వేయాలో నిర్ణయించడానికి ఈ పటాలు ఉపయోగపడతాయి. అలాగే ఆనకట్టలు కట్టేటప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో లెక్క వేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఎత్తు 0 నుండి 20 మీటర్లు, 21 నుండి 30 మీటర్లు, 31 నుండి 40 మీటర్లు, 41 నుండి 50 మీటర్లు. సముద్ర మట్టం మీన్ సీ లెవెల్. సముద్ర ఉపరితలం పైన పెద్ద చిన్న అలలు నిరంతరం వస్తుంటాయి. అవి ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఈ ప్రక్రియ వల్ల సముద్రం ఎత్తు నిరంతరం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మరి ఈ ఎత్తులలో ఏ ఎత్తును మనం సముద్రపు నీటి మట్టం లేదా 0 మీటర్ ఎత్తుగా గుర్తించాలి? ఈ సమస్యకు పరిష్కారంగా సముద్రపు ఎత్తును వివిధ సమయాల్లో కొలిచి వాటి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్క కట్టారు. శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాల పాటు ఈ సగటు అలల ఎత్తును పరిశీలించి లెక్కించి వారొక అవగాహనకు వచ్చి సగటు సముద్ర మట్టాన్ని మీన్ సీ లెవెల్ నిర్ధారించారు. మీ నివాసం రైల్వే స్టేషన్కు దగ్గర అయితే అక్కడ పెట్టిన బోర్డు ఆధారంగా ఆ ప్రాంత ఎత్తును గుర్తించండి. ఆ ఎత్తును మీ నోటు పుస్తకంలో రాసుకోండి. ఆ ఎత్తు మీన్ సీ లెవెల్గా రాసి ఉంటుంది. 1.6 చిత్రం 1.7 చిత్రం ప్రకారము 30 మీటర్ల ఎత్తు వరకు
వరద నీరు వస్తే నింపూరు గ్రామం మునుగుతుందా? 1.8 చిత్రం చూసి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. నది ప్రవహించే దిశ గుర్తించండి. అతి తక్కువ ఎత్తుగల భూమి డ్యాష్ మీటర్ల నుండి డ్యాష్ మీటర్ల మధ్య ఉన్నది. ఈ పట్టంలో 2 ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి. వాటి ఎత్తు ఎంత? మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి. ప్రపంచంలోని సముద్ర మట్టాలన్నీ ఎందుకు సమానంగా ఉంటాయి? సెకండ్, సముద్ర మట్టాన్ని ఎలా లెక్కగడతారు? థర్డ్, ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలు ఏమిటి? 4, ఎత్తైన ప్రాంతాల్లోనూ పల్లపు ప్రాంతాల్లోనూ నివసించే ప్రజల జీవన విధానంలో ఏ వ్యత్యాసాలు గమనించారు? 5, ప్రజలకు పటాలు మ్యాప్లు ఏ విధంగా ఉపయోగపడతాయి? 6, పేజీ నంబర్ 10లోని కాంటూరు రేఖలు అంశాన్ని చదివి వ్యాఖ్యానించండి. 7, తెలంగాణ రాష్ట్ర పటంను పరిశీలించి 150 MSL మీన్ సీ లెవెల్ కంటే తక్కువ గల ప్రాంతాలు ఏ జిల్లాలో ఉన్నాయో రాయండి. తెలంగాణ సముద్ర మట్టం సూచిక సముద్ర మట్టం నుండి ఎత్తు. ఇక్కడ చూడండి ఈ కలర్స్ 0 నుండి 150 MSL, 150 నుండి 300 MSL, 300 నుండి 600 MSL, 600 నుండి 1200 MSL. ఇక్కడ ఇచ్చిన కలర్స్లలో ఈ మ్యాప్లో ఏవి ఎంత ఎత్తులో ఉన్నాయో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.